హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ముందు వీడియోలో చెప్పాను కదండి, ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పాలకోవా అనేది మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. చిక్కటి మిల్క్ తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనైతే అలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అడుగు అంటకూడదు, మరియు మేగడ అనేది కట్టకుండా మనం మరిగించుకోవాలి. ఇక్కడైతే హాఫ్ మిల్క్ అనేది మరిగిపోయింది. మరిగిన తర్వాత 1 కప్ అయితే షుగర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని కూడా కంటిన్యూగా అలాగ అడుగు మాడకుండా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. మనకు చిక్కపడినంత వరకు, కోవా తయారైనంత వరకు. ఇప్పుడైతే తయారైందని ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని అందులో లడ్డులాగా తయారైనట్టుగా అయితే మనకు కోవా అనేది ఈజీగా తయారవుతుంది. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఈ కోవాను కూడా కొంచెం టైం స్మాష్ చేయాలి. అలాగైతే ఇది సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. కొంచెం నెయ్యి అనేది చేతికి అప్లై చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పాలకోవా తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.